కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీనే బజే వాయువేగం. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను యువి కాన్సెప్ట్స్ బ్యానర్ పై యువి క్రియేషన్ సంస్థ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా రవిశంకర్, కృష్ణ చైతన్య, తనిఖీల భరణి, రాహుల్ టైసన్ తదితరులు నటించారు. కపిల్ కుమార్ సంగీతాన్ని అందించారు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రలో నటించిన బజే వాయువేగం మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 2 రోజుల్లో 1.30 కోట్ల షేర్ వచ్చింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ లో కలిపి 25 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 2 రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 1.55 కోట్ల షేరుతో పాటు 3.25 కోట్ల గ్రాస్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్లుగా నమోదైంది. ఇక 2 రోజుల్లో కార్తికేయ సినిమాకు 1.55 కోట్లు వచ్చాయి. అంటే మరో 2.45 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మాస్కా దాస్, విశ్వక్ సేన్ నటించిన తాజా ఊరం మాస చిత్రమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య తీసిన సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర్ స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా, అంజలి, నాజర్ కీలక పాత్రలు పోషించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 2 రోజుల్లో 5.6 కోట్లు వచ్చింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు, ఓవర్సీస్ లో 85 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ చిత్రానికి 6.26 కోట్ల షేర్ తో పాటు 11.30 కోట్ల గ్రాస్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లుగా నమోదైంది. ఇక 2 రోజుల్లోనే ఈ సినిమాకు 6.26 కోట్లు వచ్చాయి. అంటే మరో 4.74 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది.